మన ఎదుటించబడిన దేవుని యొక్క బలలో ఆయన యొక్క రక్తంలో చేయడానికి ముందుగా మనం కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉందాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మనం ఈ మాటని మనం అందరూ కలిపి చదువుకుందాం. చూడండి, 23వ వచనం. ఈ రెండింటిని కోరుకుందని ఈ రెండు మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. మరొకసారి, ఈ రెండు మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. దేవుని సంకల్పం చిన్న ప్రార్థన చేద్దాం. కృపామయుడైన మా ముందు వచ్చాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట మాట్లాడుతూ వస్తున్నారు. 1వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:23లో మనం 21వ వచనం నుండి చదువుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తూ వస్తున్నారు. ఏ మాట అంటే, ఆయన చూడండి, ఒక అద్భుతమైన మాట చెప్పారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. నేను ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు కూడా క్రీస్తు కోసమే బ్రతుకుంటా. చచ్చిపోయినా క్రీస్తు కొరకే చచ్చిపోతా. అయినా నాకు మేలే. ఈ రెండింటి విషయంలో నాకు ఒక మధ్యలో ఒక ఆలోచన ఉంది. అది ఏంటి అంటే, ఒక ఆశ ఉన్నది. అది ఏంటంటే, ఇక్కడ 23వ వచనంలో ప్రభు చెప్తున్నారు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉంది. నాకు మరీ మేలు. అర్థమైంది? ఆయనకి ఏం ఆశ ఉందట? క్రీస్తుతో కూడా ఉండటం ఆయనకి ఆశ. మనం ఏ విషయంలో ఆశపడుతున్నాం? మనం అపోస్తలుడైన పౌలు గారు అయితే ఈ లోకంలో ఉన్నంత వరకు క్రీస్తు కొరకు జీవిస్తాను అన్నారు. చచ్చిపోయినా క్రీస్తు కొరకు చచ్చిపోతాను, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయనతో ఉంటాను, అయినా మేలే అన్నాడు. అదే నాకు ఆశ అంటాడు. ఏం ఆశ? ఆయన ఏ విషయంలో ఆశపడ్డాడు? మరి మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి అంటే, క్రీస్తుతో కూడా ఉండాలంటే మనం దేని విషయంలో ఆశపడాలి? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట అదే. చాలా అద్భుతమైన మాట చెప్తూ వస్తున్నారు 23వ వచనంలో. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. నీకు నాకు ఆశ ఉండాలి. ఏ సందర్భంలో ఆశ ఉండాలి? దేని కొరకు ఆశ ఉండాలి? మనం చాలామంది ఆశపడుతూ ఉంటాం. దేని కొరకు పడుతున్నాం అంటే, మన పిల్లల విషయమే కావచ్చు, ఇంటి విషయమే కావచ్చు, మన అక్కల కొరకు, ఆటి కొరకు ఎంతో ఆశ కలిగిన వారిగా ఉంటాం. అది కావాలి, ఇది కావాలని ఆశపడదు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలాగున్నారంటే, మేము ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు కాకరకాయలు, దోసకాయలు, బీరకాయలు ఇవన్నీ తిన్నాము. ఇక్కడైతే అక్కడ మాంసం తిన్నాము, ఇక్కడైతే మాకు ఏమీ లేదు, మాకు మాంసం ఎంత బాగుని ఎంతో ఆశతో ఉన్నారు. దేవుడు ఆ మాట ఏం చేశాడు? పూరేడు పెట్టలు ఇచ్చాడు. మొత్తం కూడా ఒక మనిషి ఎంత దూరం అయితే నడుతాడో అంత దూరం, ఒక రోజు ఎంత దూరం నడుతాడో అన్ని కిలోమీటర్ల దూరం పూరేడు పెట్టలు పడేశారు. అందరూ కూడా కాల్చుకొని తిన్నారు, శుభ్రంగా తిన్నారు. బో అనగానే నోట్లోకి వచ్చి అంతదా తిన్నారు. తిన్న తర్వాత చాలామంది చనిపోయారు. అర్థమైందా? అయితే ప్రియమంది ఏమంటారు, ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేని మీద ఆశ కలిగి ఉండాలి మనం? అపోస్తలుడైన పౌలుకి అయితే నేను క్రీస్తుతో కూడా ఉండాలి అని ఆశ ఉంది. మరి నీకు నాకు ఏం ఆశ ఉంది? మనకు తెలియాలిగా. ఆ ఆశల గురించి 7 అనుభవాలు చూద్దాం త్వరగా. ఓకేనా? ఒక్కొక్క అంశమే చూద్దాం. మొట్టమొదటిగా మనం దేని మీద ఆశ కలిగి ఉండాలంటే 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన మనం దేని కొరకు ఆశ కలిగి ఉండాలి అనే అనుభవాన్ని చూద్దాం. 119, 174. 119, 174. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో సంతోషము. ఇక్కడ మరి
చూడండి, ఒక అద్భుతమైన మాట మనం చదువుకుంటూ వచ్చే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీ రక్షణ కొరకు నేను ఆశపడుచున్నాను. రక్షణ పొందిన వారు రక్షణ కోసం ఏం చేయాలట? ఆశపడాలి. నిజంగా ఈ రోజున నీవు నేను మనందరం కూడా రక్షణ పొంది ఉన్నాం. ఒకవేళ మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే, మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోకపోతే, మీరు ఏం ఆశ కలిగి ఉండాలి? నా ప్రభు దగ్గర నా పాపాలను ఒప్పుకొని నేను రక్షణ పొందాలి అనే ఆశతో నువ్వు ఉండాలి. అది దేవుడికి ఎంతో ఇష్టమైన కార్యం. రెండో అనుభవం చూద్దాం. 119:74. 119:74. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించుదురు. దేని మీద సంతోషం ఉందట? నీ వాక్యము మీద నేను సంతోష పెట్టుకొని ఉన్నాను. మనం దేని మీద సంతోష పెట్టుకోవాలి? దేవుని వాక్యం. మన పొద్దున్న లేచిన కాడి నుండి సాయంత్రం వరకు సమయం ఉన్నప్పుడల్లా మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యంలో ఉన్న మర్మాలు గ్రహించాలి, అలాగే వాక్యం గురించి ఎక్కువ ధ్యానం చేయాలి. అలాంటి ఆశ నీకుందా? నాకుందా? చాలా సార్లు ఈ పని ఒత్తిడి వల్ల, పనుల వల్ల మనం ఏం చేస్తామంటే బైబిల్ చదవకుండా చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ మన పితరులు ఏం చేశారంటే దేవుని మీద వాక్యం మీద నాశతో వాడు నిత్యం చదివాడు. భక్సింగ్ అన్న అయితే చాలా బైబిల్ ఎన్నోసార్లు చదివాడు. నిజంగా అద్భుతంగా బైబిల్లో ఉన్న మొత్తం ప్రతి భాగం అన్నకు తెలుసు. మనం ఈ దరి నుండి ఆ దరికి వెళ్తే మధ్యలో పేజీలు వేయో మనకు గుర్తుండవు, అసలు ఎవరికే గుర్తుండవు. అది సముద్రం. కానీ అంతగా చదువు వెళ్ళాడు. మనం ఏం చేస్తామంటే ఆదివారం వచ్చినప్పుడు దుమ్ము దులుపుకొని బైబిల్ని సంకలో పెట్టుకొని అర్రే ఆదివారం ఈరోజు అని దులుపుకొని సంకలో పెట్టుకొని తుడుచుకొని వస్తాం. అలా కాదు. మన అప్పుడు ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ పేరు ఏంటంటే ఇశ్రాయేల్ కాదక. అపోస్తలుడైన పౌలు గారు ఒక ఊరు వెళ్తాడు, తెస్సలోనిక కూడా ఏదో ఊరు వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహాలు చూసి ఒక విగ్రహం లేదంటాడు, గుర్తుందా? వాళ్ళు ఏం చేశారంటే వాక్యం బోధించినప్పుడు దాని ప్రకారంగా ఉన్నదా లేదా అని వాడు ఏం చేశారు? వాక్యాన్ని సరి చేసుకునేవాళ్ళు అట్ట. నేను చెప్పానే నమ్మొద్దు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అన్న చెప్పింది కరెక్టా కాదని మీరు చదువుకోవాలి. చదువు వచ్చిన వాళ్ళు నోట్స్ పెట్టుకోవాలి, రాసుకోవాలి వాక్యాలు. అర్థమైందా? మనం స్కూల్కి వెళ్తే పిల్లలకు నోట్స్లు అట్టించి పంపుతామో, చదువు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే ఒక నోట్స్ మీద ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఏ వచనాల ద్వారా మాట్లాడాడు అని రాసుకోవాలి. ఇక్కడ నుంచున్న ఏ బ్రదర్ అయినా సరే దేవుడు ఆయన పర్మిషన్ ఇస్తేనే చెప్తాడు, లేకపోతే చెప్పలేడు. అర్థమైందండి? అందుకని మనం రాసుకోవాలి. మనం ఏం చేయాలంటే దేవుని మీద నేను వాక్యం మీద ఆశ పెట్టుకొని, అంటే మీకు అర్థం అవటానికి చూడండి. అపోస్తలుల కార్యములు 17:11 చూడండి. సరే, మీకు అర్థం అవటానికి ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 17:17. అర్థమైందండి? వీరు తెస్సలోనికల్లో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును ఏం చేశారట? అంగీకరించి పౌలు సీరియు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధిస్తూ వస్తారు. మన పిల్లల్ని ఏదైనా స్కూల్కి వేయాలంటే ఎన్ని స్కూల్ని ఎంక్వైరీ చేస్తాం, ఎంతమందిని అడుగుతాం కదా? ఏ స్కూల్ మంచిది, ఏ కాలేజీ మంచిది, ఏ కంపెనీ మంచిది, ఎక్కడ జాయిన్ చేస్తే మంచిది పిల్లల్ని, ఇలా అన్ని రకాలుగా ఆలోచిస్తాం. మరి దేవుని వాక్యాన్ని ఎందుకు ఆలోచించాం? దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా వాక్యము అన్న చెప్పింది, మరి దైవజనులు చెప్పిన వాక్యము మరి అలాగున్నదా లేదా, దేవుడు అలా చెబుతున్నాడా లేదా అని మనం కూడా ఏం చేయాలి? ప్రతి నిత్యం కూడా చదివేవారిగా ఉండాలి. అక్కడ ఉన్న ఎదేసిన వారు కూడా ఏం చేశారంటే వాక్యాన్ని ప్రతి దినం కూడా చెప్పిందంతా కూడా ధ్యానం చేసుకుంటూ వాళ్ళు మరి అపోస్తలుడైన పౌలు సీల చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా అని మళ్ళీ సరి చేసుకునేవారు, చూసుకునేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా మనం దేని మీద ఆశ కలిగి ఉండాలట?
వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి. ఇది 2వ అనుభవం. 3వ అనుభవం కీర్తన 84. కీర్తన 84 2. ఇక్కడ చూడండి 84:2లో యెహోవా మందిరములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవగల దేవుని దర్శించుకు నా హృదయమును నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నవి. మనము 3వ అనుభవం ఏంటంటే యెహోవా మందిరమును చూడాలనే ఆశ మనలో ఉండాలి. ఆదివారమే కాదు, వారకుడికలు పెట్టినప్పుడు కానీ మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే నా దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుని మందిరాన్ని చూడాలి అనే ఆశ నీలో ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అయితే డైరెక్ట్గా ఆయన దగ్గర ఉండాలని చూస్తున్నాడు. మనం ఏం చేయాలి? కనీసం మందిరం చూడటానికైనా ఆశపడాలి. అర్థమైందండి? మందిరానికి రాకుండా ఉండకూడదు, మందిరాన్ని చూడాలి, మందిరంలో దేవుని పనులు చేయాలి అనే ఆశ నీలో కలిగి ఉండాలి. దేవుని మందిరంకి వచ్చే ప్రతి బిడ్డ కూడా దేవుని పని ఏదో ఒక చిన్న పని అన్నా చేయాలి, చిన్న పని అయినా చేయాలి. ఒక బ్రదర్ ఉన్నాడు, మీకు ఎన్నోసార్లు చెప్పుకుంటాను. ఆ బ్రదర్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, భార్య భర్తలు అందరూ. ఆ బ్రదరు బంటిమిల్లి మందిరానికి వచ్చినప్పుడు నేనే వాక్యం చెప్తున్నాను. అన్న వచ్చి వెనకెక్కడో కూర్చున్నాడు కింద. నాకు అన్న పెద్దకు తెలియదు, రాజేష్ బ్రదర్ ఆ బ్రదరు కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండే వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత విన్నాడు, అన్నీ ప్రార్థన చేశాడు, ఆరాధించాడు, అన్న బలలో చేసాడు, అంత అయిపోయింది. లేచి గబగబ లేచి మొత్తం చుడుతున్నాడు, మొత్తం చేపలు చుడుతున్నాడు, కుర్చీలు తెస్తున్నాడు, అన్నీ సర్దుతున్నాడు. అన్న మీరు వద్దు అంటే లేదు, అలాగనమా ఈ దేవుడి పని నేను చెయ్యాలి అంటాడు. ఆయన ఎంత కోటిస్తుండో తెలుసా? ఎన్ని లక్షలో తెలుసా ఆయనకి శాలరీ? ఇది మాత్రం ఈ మందిరాన్ని పైన రేకుతో సహా వాళ్ళ పాప పుట్టినరోజు బాబు పుట్టినరోజు అప్పుడు వేపించాడు ఆయన. మరి బంటుమిల్లి మందిరం కూడా వాళ్ళ యొక్క బాబు పుట్టినరోజు సందర్భంగా కట్టించిన మందిరం అది. ఎవరైనా ఫోన్ చేసి అన్న ఇలా పలానా మా పెళ్ళి అంటే డబ్బుతో పాటు పట్టు చీర కూడా పంపిస్తాడట. అంతగా ప్రేమిస్తాడు. ఎవరైనా చదువుకోవాలి అనుకుంటే ఆశీర్వాదం వాళ్ళ తమ్ముడిని మొత్తం కంటికి సంబంధించిన కోర్సు అతని ఆయన సొంత డబ్బులతో చదివించాడు. అర్థమైందండి? అర్థమని కూడా తెలుసు. అలాగా అంత డబ్బుండి కూడా ఆస్ట్రేలియా పౌరసత్వం సంపాదించుకొని కూడా ఎన్నో లక్షల జీతం శాలరీ అయ్యిండి కూడా వచ్చి తగ్గించుకొని శాపలు చుడతాడు. మనమేమో లెగ్గానే బ్రిటిష్ అమ్మగారు లాగా బైబిల్ పట్టుకొని అటు ఇటు తిరుగుతాం. బైబిల్ మరి శాపలు ఎవరు తెస్తారు? కుర్చీలు ఎవరు తెస్తారు? తీయాలి కదా వాళ్ళు. మన పని కదా అది. దేవుడి పని అంటే ఎవరి పని? మన పని కదా. మనం అన్ని పనులు చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళాలి. అప్పుడు దేవుడు దాన్ని చూస్తాడు. నువ్వు దేవుడి మందిరం మీద నీకున్న ప్రేమ ఆయన చూస్తాడు, నీకున్న ఆశను ఆయన చూస్తాడు. మనమేమో దేవుని మందిరాన్ని చూస్తాము వస్తాము కానీ మందిరాన్ని పట్టించుకోం. అలా ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజంగా నీవు నేను మనందరం కూడా దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని మందిరంలో ఉన్న పనులు కూడా చేసి దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. ఎన్నో అనుభవం ఇది? 3వ అనుభవం. 4వ అనుభవం చూద్దాం. చూడండి 119వ కీర్తన 119వ కీర్తన 147 119 తెల్లవారక మునిపే నేను మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొచ్చున్నాను. ఏం చేయాలట? తెల్లవారక ముందే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, ఆశ కలిగి ఉండాలి. అర్థమైందండి? మనము తెల్లవారు మునిపే మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, వాళ్ళ ఆరోగ్యం కొరకు, సంఘం కొరకు, సంఘాలు ఉన్న ప్రతి అక్రమస్థత కొరకు, నూతనాత్మల కొరకు మనం ఏం చేయాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేసేవారికి ఉండాలి. దాని కొరకు నువ్వు ఆశ కలిగి ఉండాలి. అర్థమైందండి? చాలామంది ఏం చేస్తారంటే ఆశ ఉంటుంది, ఏదో పైపైన 2 పాటలు మాట్లాడుకొని బైబిల్ గ్రంథం చదివి ఎట్టట్టు అనుకొని అట్ట కాదు. దేవుని వాక్యం దగ్గర మోకరించాలి, మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి.
చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. దేవుని ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవుడితో మాట్లాడటం. అర్థమైందండి? నువ్వు మనుషులతో కాదు మాట్లాడేది. పొద్దున్నే లెగ్గానే దేవుడితో మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలాగ మాట్లాడతాడు? నువ్వు వాక్యం చదవటం ద్వారా. వాక్యం చదవటం ద్వారా ఆయన మాట్లాడతాడు. ప్రార్థన చేయడం ద్వారా నువ్వు దేవుడితో మాట్లాడతావు. నీకు ఆయనకి ఎప్పుడు కలెక్షన్ ఉండాలి. అది నువ్వు చేయకుండా నేను దేవుడు ప్రేమిస్తున్నాను, దేవుడికి అది ఇచ్చాను ఇది ఇచ్చానంటే ఏమి ఉపయోగం లేదు. దానివల్ల ఏమి కూడా నీకు ఆయనకి ఏం కావాలి? కలెక్షన్ కావాలి. అంటే పొద్దున్నే లెగ్గానే దేవునికి తెల్లవారుజామున ఏం చేయాలి? మనం మొరపెట్టాలి. మన పిల్లల కొరకు మన పిల్లల కొరకు వాళ్ళ కొరకు ఏం చేయాలి? మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ఎన్నోది? 4వది. మొదటిది ఏంటి? రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలి. రెండోది దేవుని మీద వాక్యం కొరకు ఆశ కలిగి ఉండాలి. మూడోది మందిరం చూడాలని ఆశ కలిగి ఉండాలి. 4వది దేవుని ప్రార్థన చేయడానికి ఆశ కలిగి ఉండాలి. 5 అనుభవం చూద్దాం. ఇంకా నేను చాలా విషయాలు తగ్గించుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే మనకు టైం లేదు. 26 యెషయా గ్రంథం 26. యెషయా గ్రంథం 26 8వ వచనం. 26 యెహోవా మా ప్రాణము నీ నామమును స్మరణకు ఆశించుచున్నది. అంటే ఆయన నామాన్ని నేను ఏం చేయాలట? ప్రకటించాలి. ఆయన నామాన్ని నువ్వు ఎప్పుడు తలుసుకోవాలి. ఆయన పేరు నువ్వు ఎప్పుడు ఉచ్చరించాలి. లోకంలో అందరి పేర్లు ఉచ్చరిస్తావు, దేవుడి పేరు తప్ప. అందరి పేరు పెట్టి పిలుస్తావు, ఆయన పేరు తప్ప. దేవుని పేరు నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన నామాన్ని ఎప్పుడు గణపరిచేపెట్టుగా ఉండాలి. ఆయన నామాన్ని ఎప్పుడు నీ నోట్లో ఆడుతుండాలి. ప్రభువా నీకు వందనాలు స్తోత్రం, దేవా నా కొరకు ప్రాణం పెట్టినందుకు వందనాలు స్తోత్రాలు, యేసయ్యా నన్ను రక్షించినందుకు మీకు వందనాలు స్తోత్రం అని మనం నిత్యము మన హృదయంలో ఏం జరగాలి? ఆరాధన జరుగుతూ ఉండాలి. అలాగే ఆయన నామాన్ని స్మరించుకోవాలి. ఆయన నామాన్ని స్మరించుకోవాలి. చూడండి, లోకస్తులు మనం చూసినట్లయితే ఉన్నాడు, ఆయన నిన్ను నన్ను తన రాజ్యాంగంలో వారసులుగా చేసుకున్నాడు. మరి నీవు నేను ఎంత ఉచ్చరించాలి? ఆయన నామాన్ని ఎంత గణపరచాలి, ఎంత జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన నామాన్ని ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. ఎప్పుడు ఆయన నామాన్ని స్మరించుకునే ఆశ నీలో కలగాలి. గుర్తుపెట్టుకోండి. ఇది 5 అనుభవం. 6 అనుభవం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20-21. 15:20-21. ఇక్కడ కింద భాగంలో మనం చూస్తే చూడండి, సువార్తను ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగూ ప్రకటించి తిని. అర్థమైందండి? ఇక్కడ నీవు నేను మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి. ఏంటా సువార్త అంటే ప్రభువైన యేసు మరణ, భూస్థాపన, పునరుత్థానం. ఈ 3 సువార్త. అంటే వేరేది ఏమీ లేదు. సువార్త అంటే ఏదో గొప్ప వాక్యాలు తీసుకొని బైబిల్ మొత్తం చెప్పవసరం నువ్వు. యేసు ప్రభువారు ఎందుకు చనిపోయాడు, ఎందుకు ఆయన సమాధి చేయబడ్డారు, ఎందుకు లేచాడు అనే 3 అనుభవాలు చెప్తే చాలు. వాళ్ళకి దేవుని హృదయంలో వాళ్ళ కార్యం జరిగింది. అర్థమైందంటే సువార్త ప్రకటించాలనే ఆశ నీలో ఏముండాలి? ఆశ ఉండాలి. అంటే నువ్వు ఎవరైనా బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇరుగుపోరు దగ్గర కలిసినప్పుడు, అక్క మరి ప్రభుని నీవు తెలుసుకున్నావా? ప్రభు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, ఈ మేలు చేశాడు అని నువ్వేం చేయాలి? సువార్త ప్రకటించాలి. తెలియని వారికి అందరికీ కూడా నీ ప్రభు మాటలనే నువ్వు ప్రకటించాలి. అది ఆశ నీలో ఉండాలి. అలా ఆశ లేకుండా నేను మందిరానికి వెళ్తున్నాలే, నా కుటుంబం నేను సరిపోతులే అనుకోకూడదు. మనం కూడా ఇతరులకి ప్రభు గురించి ప్రకటించాలి, ప్రభు దగ్గరికి ఆహ్వానించాలి. దేవుని మందిరంలో వాడు వచ్చినట్లుగా మనం వాళ్ళని చూడాలి. అందుకనే ఇక్కడ మన పితరుడైన చూడండి ఒక మాట, 1 కొరింథీ 9:16 చూడండి. ఒక మాట చూద్దాం. 1 కొరింథీ 9:16 చూడండి.
అర్థమైందండి. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు ఏమైంది? శ్రమ. అర్థమైందండి. దేవుడి మాటలు నువ్వు చెప్పకపోతే నీకు శ్రమ, నాకు శ్రమ. అర్థమైందండి. అందుకని ఆయన మాటలు ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. ఎక్కడికి వెళ్ళినా ఆయన మాటలు ప్రకటించు, ఆయన గురించి చెప్పు, బైబిల్ తీసుకొని వెళ్ళు, బైబిల్ గురించి గణపరచు, ఆయన నామాన్ని ఉచ్చరించు, ఆయన్ని గణపరిచి మహింపరిచేటట్టుగా నువ్వు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. అంతేగాని లోకానుసరంగా నువ్వు కలవద్దు. నువ్వు ప్రత్యేకమైన జీవితం, నిన్ను ఈ లోకంలో నుండి ఎన్నుకుంద దేవుడు ఎందుకు ఎన్నుకుంటే ఆయన బిడ్డగా ఉండటానికి, ఆయన రాజ్యానికి వారసుడిగా చేయటానికి, ఈ లోకంలో ఉన్న వారిని నీ ద్వారా కొంతమంది రక్షించడానికి. నువ్వు ఒక్కరినే రక్షణ పోయి నువ్వు ఫలభరితమైన జీవితం నీలో లేకుండా, నువ్వు ఎవరినే కాయలు ఎక్కడ కూడా కాయకుండా నీలో ఉంటే ఏం ఉపయోగం లేదు. అందుకనే 10 మందికి చెప్పు, ప్రభు మార్గంలోకి నడిపించు, నువ్వు ఆత్మీయంగా ఇది. అర్థమైందండి. సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద ఉన్నది, ఒకవేళ నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. అర్థమైందండి. ఆ భారం నీకు ఉండాలి, ఆశ నీకు ఉండాలి. ప్రేమ దేని పెట్టారా, ఈ రోజున మనం ఆ తీర్మానం చేసుకుందాం. లాస్ట్ అనుభవం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 2 పేతురు పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 చదువు. ఇక్కడ లాస్ట్ అనుభవం ఏంటంటే, దేవుని దినపు రాకడ కొరకు మనం ఏం చేయాలి? ఆశ కలిగి ఉండాలి. ఆయన రాకడ కొరకు నీవు నేను ఏం చేయాలి? ఆశ కలిగి ఉండాలి. ప్రభా, నీ రాకడలో నన్ను కూడా నిత్య గుంపులో ఉంచు ప్రభా, నిత్య గుంపులో ఉంచు ప్రభా. నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకో ప్రభా. నీ రాకడ వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ ఆశ నీలో ఉండాలి. ఏమంది ఏమంటారా? దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు ఆశ కలిగి ఉండాలి. దేవుని ప్రభు రమ్ము అనే అనుభవం ఉండాలి. అలాగే అనేగలిగే ధైర్యం అవుతుందంటే యేసులో అన్నీ చేయగలిగే వారే ఆ మాట అంటారు కదా. మరి నువ్వు ఏదైనా ప్రయాణం అయ్యి ఊరు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి ఒక 10 రోజులు ఉండి రావాలి, నువ్వు బట్టలు ఏం సర్దుకోకుండా బస్సు రావాలి అంటే నీకు ఎట్టుంటుంది? అనవగా అన్ని బ్యాగులు పట్టుకొని రెడీగా బస్ స్టాండ్ దగ్గర కూర్చొని వరకు బస్సు వస్తే బాగు అనుకుంటా కదా. అలాగే నువ్వు కూడా సిద్ధపడి ప్రభులో నమ్మకంగా ఎదుగుతూ అన్ని ఆశలు కలిగి ఉంటూ, ప్రభువా రమ్ము, నీ రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అనే అనుభవంలో నువ్వు ఉండాలి. అర్థమైందండి. ఆశ నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు వరకు మనం 7 అనుభవాలు చూస్తూ వచ్చాం. ఒకటి, అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, నేను క్రీస్తుతో కూడా ఆ పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాను, అది నాకు మేలు అంటున్నాడు. మరి నీవు నేను ఏం ఆశ కలిగి ఉండాలి ఈ లోకంలో ఉన్నప్పుడు? ఒకటి, రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలి. రెండోది, దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి. మూడోది, మందిరం చూడాలని ఆశ కలిగి ఉండాలి. నాలుగోది, తెల్లవారకు మునిపే మొరపెట్టాలని ఆశ కలిగి ఉండాలి. నాలుగోది, యెహోవా ప్రాణం నా నామమును స్మరణ తెచ్చుకోవడానికి ఆశ కలిగి ఉండాలి. అంటే ఆయన నామాన్ని ప్రకటించే బిడ్డగా ఉండే ఆశ కలిగి ఉండాలి. ఆరోది, సువార్తను ప్రకటించాలని ఆశ కలిగి ఉండాలి. ఏడోది, ఆయన రాకడ కొరకు నువ్వు ఆశ కలిగి ఉండాలి. ఈ 7 అనుభవాలు నువ్వు ఏం చేయాలంటే తలపోసుకుంటూ ప్రభు కొరకు నువ్వు ఆశ కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మరి మనం మోకరించి ప్రభు బలలో చేవేద్దాం. ఒకవేళ ఎవరైనా ఇంకా ఆశలో ఇంకెవరైనా నిర్లక్ష్యం ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభా, నేను పలానా విషయంలో నేను ఆశ లేని వాడిగా ఉన్నాను, నన్ను క్షమించి ప్రభా, మీ బలలో చేయడానికి యోగుడిగా నన్ను చేయి ప్రభా అని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకొని ప్రభు దగ్గర క్షమాపణ ఈ రోజు నుంచి మనం ఏమేమి ఆశ కలిగి ఉండాలో ప్రభు చెప్పాడు కనుక ఆశ కలిగిన వారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మోకరించండి.